1 కిలోమీటర్తో పోయేదానికి 10 కిలోమీటర్లు తిరిగి వెళ్లాలి. ట్రాక్టర్తో పొలం పని చేయించుకోవాలంటే అసలు ధర కంటే అదనంగా 4-500 ఇచ్చుకోవాలి. పిల్లలను చదివించుకోవాలన్నా ఇబ్బందే. ఇవన్నీ ఓ వంతెన కూలిపోవడం మూలంగా వచ్చిన కష్టాలు. 1 కాదు 2 కాదు 6 ఏళ్ల నుంచి ఇదే దుస్థితి. మరి ఇంత జరుగుతుంటే నేతలేం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ ఏళ్ల తరబడి నానుస్తున్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువపై నల్గొండ జిల్లా దోసపహాడ్ గ్రామం దగ్గర 1989లో వంతెన నిర్మించారు. చుట్టుపక్కల 8 గ్రామాల వారు ఈ వంతెనపై రాకపోకలు సాగిస్తూ ఉంటారు. మిర్యాలగూడ, సూర్యాపేట మధ్య గ్రామాలను అనుసంధానం చేసే ఒకే ఒక్క వారధి ఇది. 6 ఏళ్ల క్రితం ఓ పిల్లర్ కదలడంతో వంతెన కుంగింది. ఆనాటి నుంచి 8 గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాలువకు అవతల దోసపహాడ్ రైతులకు చెందిన దాదాపు 500 ఎకరాలు సాగవుతున్నాయి. ప్రాణాపాయమని తెలిసినా ఈ వంతెనపై నుంచే వారు పొలాలకు వెళ్లి వస్తున్నారు. పొలం పనులు చేయించుకోవాలన్నా, పంట ఇంటికి తీసుకురావాలన్నా 30 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. పొలం దగ్గరికి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. మాకు ఇక్కడ బ్రిడ్జి లేక పొలం వల్ల ఒడ్లు పోసుకురావాలన్నా, పొలానికి బండి తీసుకుపోవాలన్నా దేనికైనా చాలా ఇబ్బందిగా ఉంది. బ్రిడ్జి బాగాలేదు, మాకు ఇబ్బంది. మీరు ఇచ్చే 400 కోసం మేము వాడికి వస్తే మా బండి ఖరాబు, మేము ఖరాబు అని అంటారు. పొలం దగ్గరికి ట్రాక్టర్లు కూడా రావాలంటే కాలువలో పడతారేమోనని భయంతో రాలేకపోతురు. ఒడ్లు దొలక రావడానికి చుట్టూ రావాలంటే 20-15 కిలోమీటర్ల దూరం నుంచి రామంటారు. చాలా రేట్లు అడుగుతురు. వంతెన కుంగిపోవడంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలు కూడా ఆగిపోయాయి. కాలువకు నీళ్లు వదిలిన సమయంలో వంతెనపై నుంచి ప్రయాణించాలంటే అంతా వణికిపోతారు. వేరే మార్గం లేక ప్రాణాలు అరచేత పట్టుకుని సాహసయాత్ర చేస్తున్నారు. వంతెన కారణంగా కొందరు విద్యార్థులు చదువులు కూడా మానేశారు. చివరకు అత్యవసర సమయాల్లో 108 వాహనం కూడా ఈ గ్రామాలకు రాలేని దుస్థితి. చుట్టూ తిరిగి వెళ్లలేక ప్రమాదమని తెలిసి జనం ప్రమాదపు టంచునే ప్రయాణాలు సాగిస్తున్నారు. సుమారు 100 మంది వరకు గాయాల పాలయ్యారు. కొందరు పశువుల్ని కోల్పోయారు. డెలివరీ పేషెంట్ గురించి 108కి మేము ఫోన్ చేస్తే 108 బండి వచ్చి బ్రిడ్జి అవతల వెళ్తే మేము ఇక్కడ నుంచి అమ్మాయిని తీసుకుని ఇక్కడ రాగానే బ్రిడ్జి దగ్గర రాగానే డెలివరీ అయింది. ఆ డెలివరీ అయిన మనిషిని కూడా తీసుకుని కూడా ఎట్లా తీసుకొని పోవాలని కూడా అంత ఆర్థిక పరిస్థితులు ఉంది. ఈ బ్రిడ్జి కట్టాలని కూడా మేము చాలా కోరుకుంటున్నాం. వంతెన బాగు చేయించి కష్టాలు తీర్చాలంటూ 8 గ్రామాల జనం ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిలకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన 5-6 నెలల్లోనే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తానని గత ఎన్నికల్లోనే వాగ్దానం చేసిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి హామీ నిలబెట్టుకోలేకపోయారు. నిధులు మంజూరు చేస్తానన్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాటలు ఆచరణకు నోచుకోలేదు. సారీ ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు దామోదర్ రెడ్డి వచ్చి కూడా ఈ బ్రిడ్జి చేపిస్తా అని వాగ్దానం కూడా చేసిపోయాడు. ఇంతవరకైనా ఆ బ్రిడ్జి గురించి పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. గత స్థానిక ఎలక్షన్లప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి గారు వచ్చి ఫస్ట్ దోసపాడు గ్రామ పంచాయతీలో ఫస్ట్ నేను చేసేది ఏంటంటే బ్రిడ్జి కోసమే, నేను బ్రిడ్జి కోసం సంతకం పెడతా ఫస్ట్ అని మన స్థానిక ఎమ్మెల్యే గారు అన్నారు. ఎంపీ గారికి కూడా మన దామోదర్ రెడ్డి గారు ఎంపీ గారికి కూడా లెటర్ ఇచ్చినాం. మేము ఎంపీ గారితో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నేను నిధులు తెస్తాం, మన ఎన్ఎస్పి నుంచి టెండర్ అయింది, జీవీఆర్ అనే కన్స్ట్రక్షన్ కి ఇచ్చినాం మేము అని చెప్పారు. గ్రామ సభ పెట్టినప్పుడు కూడా వస్తాడు, నీకెందుకు వస్తాడు, ఫోన్ చేస్తాడు, ఏమైంది ఏం సంగతి బ్రిడ్జి సంగతి అంటాడు. అప్పటి వరకే ఆయన మాట్లాడేది. కానీ మేము లేవనెత్తి ఎమ్మెల్యే గారికి పోయినప్పుడే ఆ బ్రిడ్జి సంగతి మతికి వస్తుంది. కానీ అంత ముందు బ్రిడ్జి సంగతి అనేది అసలు మతికే ఉండదు. నేతల హామీలతో వేసారిన గ్రామస్తులు ఏదో ఒక ప్రమాదం జరిగే వరకు నేతలు అధికారుల్లో చలనం రాదని వాపోతున్నారు. ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న, అధికారులకు విన్నవించుకున్న దోసపాడు వంతెన కష్టాలు మాత్రం ఇప్పటికీ తీరలేదు. 10 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసిన గ్రామస్తుల దీక్షకు ఫలితం దక్కలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దోసపాడు వంతెన నిర్మాణానికి
చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. కెమెరామెన్ చిరంజీవితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, నల్గొండ.